మీకు పట్టాలు పంపిణీ చేసే బాధ్యత నాదేనని, మీ కాలనీని దత్తత తీసుకుంటున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేవేందర్ నగర్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ మల్లారెడ్డిని ఓడగొట్టుడు వీళ్ల తరం కాదని, కాంగ్రెస్ వాళ్ళు విషపురుగులని ప్రజలకు సేవ చేయాలనే వస్తున్నానని, ఈ దొంగల భరతం పడతా అని మల్లారెడ్డి అన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ ఇన్ఛార్జ్ మీసాల కృష్ణ ఆధ్వర్యంలో మహిళా సమావేశం ఏర్పాటు చేశారు. మరోపక్క ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆప్యాయంగా చంటి పిల్లాన్ని ఎత్తుకొని ఆడిస్తూ సందడి చేస్తూ కనిపించారు. ఆసరా పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇప్పుడు వరకు ఏ పార్టీనా మనకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిరా? మీరే చెప్పురి. అద్దాల్లాగా అంత క్లియర్ ఉంది. మనకెవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు గతంలో కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చిందా? మేనిఫెస్టో అంటే వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోలు మనం 5 సంవత్సరాల్లో చేపియాలని హామీ ఇస్తారు కదా. దాంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది, మళ్ళా అన్నపూర్ణ స్కీమ్ ఉంది. అన్నపూర్ణ స్కీమ్ తెలుసాక మీకు? మనకి తెల్ల కార్డు ఉంటే కేసీఆర్ ఏం చెప్పిండు గుర్తా? ఒకటే మాట చెప్పిండు మాకు క్యాబినెట్ లో, మీరు గరీబ్ వాళ్ళు ఎంత మంది ఏదన్నా ఉండని, నోటరీ మీద ఉండని, పట్టా లేకపోని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కరెంట్ మీటర్ ఉంటే కూడా గరీబ్ బిడ్డలు మనమే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాము. ఆ చుట్టాలని వాళ్ళే కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకంతా కూడా మనం సాయం చేయాలి, వాళ్ళు కట్టుకున్న వీటికి పట్టాలు ఇప్పించాలి, ఇంటి నంబర్లు ఇవ్వాలని చెప్పిండు. తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఇంటి నంబర్లు ఇప్పించే బాధ్యత నాదే, ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే బాధ్యత నాదే. ఇప్పటి సంది గౌతమ్ నగర్ ఇవంతా కూడా దత్తత తీసుకున్నా, ప్రతి ఒక్కరికి 1 రూపాయి తీసుకోను, వాళ్ళకి అన్ని రకాల కూడా వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చి దత్తత తీసుకొని మళ్ళీ అన్ని రకాల కూడా వాళ్ళని మన దేవేంద్ర నగర్ ని పెద్ద మనం మంచినీళ్ళ ట్యాంక్ కట్టుకొని ఇక్కడే మనం బోర్డు మొత్తానికి మన గడ్డలకి వెళ్ళి నీళ్లు సప్లై చేస్తున్న విషయాలు కూడా మనం చెప్తా ఉన్నాం. అది సరిపోయిన సందర్భం వస్తే 2వ ట్యాంక్ కూడా ఇక్కడ మనం కట్టుకున్నాం. తొందరలో అది కూడా పూర్తయింది. దేవేంద్ర నగర్ గడ్డకు 1 సంవత్సరం 6 నెలల లోపల ప్రతి రోజు మంచినీళ్ళు వస్తాయి. దినం తప్పి దినం కాదు. మన ఇంట్లో పట్లు వేస్తే కరెంట్ ఎట్లయితే ఉంటుందో, నీళ్ళు ఇప్పుడే రాత్రనక పగలనక 24 గంటలు మనం మంచిగా వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకోసం పనిచేస్తున్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం జరిగిన విషయం కూడా మీకు తెలుసు. ఒకప్పుడు దేవేందర్ గడ్డ ఎట్లా ఉండే, రాళ్ళు రప్పతో ఉండే. ఆ రోజు ఉప్పలే గారు అదేవిధంగా ఎల్ఏ గారు ఇక్కడ పట్టాలు ఇచ్చి కాలనీ ఏర్పాటు చేసినప్పుడు ఒక చిన్న కాలనీ ఉండే, ఎలాంటి మనుషులు సందర్భం ఉండే. ఇవాళ వస్తే బంజారాస్ లెక్క అన్ని రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, నీళ్లు, కరెంట్, అన్ని సదుపాయాలు, ఇక్కడే స్కూలు, ఇక్కడ